కలుగును గాక. దేవుడు మరొకసారి అనుగ్రహించిన ఈ నూతనమైన తరుణం కొరకు, ఈ నూతనమైన దినం కొరకు, పొడిగించిన ఆయుష్ కొరకు దేవునికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేకప్ విత్ గాడ్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ నూతన దినములో, ఈ నూతన వారంలో దేవుడు మనకు ఇస్తున్నటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. ఇలాగున వ్రాయబడి ఉంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే దినాల్లో ప్రవేశించి ఉన్నాము. ఈ వాగ్దానము మోషే ఇశ్రాయేలీలకు యోర్దాను తీరమున వాగ్దాన దేశంలో ఎంటర్ అయ్యే ముందు ఇచ్చినటువంటి వాక్యము. దేవుడైన యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలీలతో మాట్లాడుచున్న మాటలివి. అప్పటి వరకు వారు అనుభవించిన అరణ్య అనుభవాలన్నిటి తరువాత, శత్రు భయములన్నిటి తర్వాత, మరి నూతనమైనటువంటి అనుభవంలోనికి వారు ఎంటర్ అవుతూ ఉన్న క్షణాలలో వారి గుండెల నిండా భయము, కలవరము, ఏమవుతుందో అనే ఒక విధమైన కుతూహలము ఇవన్నీ నిండి ఉన్న సమయంలో వారిని ధైర్యపరుస్తూ దేవుడు చెప్పినటువంటి మాటలు ఇవి. మొదట ఆయన చెప్తూ ఉన్నాడు, భయపడకుడి. భయపడడం అనేది మనకి చాలా సహజము. అయితే ఈ నూతన దినాన ప్రభు ఈ ప్రారంభంలోనే మనతో చెప్తూ ఉన్నాడు, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. వారిని అనే దాన్ని మనం ఎదుర్కోబోయే సవాళ్ళుగా తీసుకోవాలి. మనకు నూతన జీవితంలో ఎదురయ్యే సవాళ్లకు భయపడద్దు, దిగులు పడద్దు. అవి ఇంతకు ముందు నీవు అనుభవించిన వాటికంటే భయంకరమైనవేమో అని ఆలోచించవద్దు. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఎందుకు అన్నట్లయితే, నీతో వచ్చేవాడు, నీ ప్రయాణం అంతటిలో నీ చేయి పట్టుకుని నడిచేవాడు ఎవరంటే యెహోవా. ఆయన పేరు యెహోవా. యెహోవా అంటే సర్వశక్తిమంతుడు, ఇచ్చిన మాట నెరవేర్చగల సమర్థుడు. ఆయన నీ చేయి పట్టుకుని నడుస్తూ ఉన్నప్పుడు భయం ఎందుకు, దిగులెందుకు? ఆయన ఇంకా ఏం చెప్తున్నాడంటే, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. నిన్ను హత్తుకొని, నిన్ను విడవక, నిన్ను ఎడబాయక, నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్న యెహోవాతో ప్రతి అడుగు ఈ నూతన దినములో, నూతన వత్సరంలో, నూతన మాసంలో నీవు వేయాలని కోరుతూ, ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన మా పరలోకపు ప్రియ తండ్రి, నాయన, ఈ ప్రారంభంలోనే నీవిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు. నీవు మాతో ఉండగా నాయన మాకు భయం ఎందుకు, మాకు దిగులెందుకు? ఎందుకంటే నీవు యెహోవావు, సమర్థుడవు, శక్తిమంతుడవు, మమ్మను విడువవు, మమ్మను ఎడబాయవు కనుక నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము.